మోసపూరితం మాటలు పోకండి. ఎందుకు చెప్తున్నా అంటే సార్ ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటాడు, సెంటిమెంట్లు మోసపూరితం మాటలతో ఇక్కడ ఉన్న మా అమాయక ప్రజల్ని ఎప్పుడు మోసం చేస్తుంటాడు. మా ఎలక్షన్ అప్పుడు కూడా అతను చనిపోతా అంటే ఇక్కడ ఓట్లేసి మరి 2 ఏళ్ళు అయింది, ఏం చేసినని అడుగుతున్నా. సోషల్ మీడియాలో రీల్స్ తప్ప ఏమన్నా మరి మీ దగ్గరికి వచ్చి ఏమైనా పని చేసిండ్రా, మీ వాడలు అసలు కనీసం మొహమైనా చూపెట్టిండా అని నేను అడుగుతున్నా. ఈ రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అభివృద్ధి చేయడానికి ఉంది. ప్రజల పార్టీ పెద్దలు మనకి సానుకూలంగా ఉన్నారు. ఈ రోజు కేవలం మనల్ని కలవడానికి హైదరాబాద్ నుంచి ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు కేవలం మనల్ని కలవడానికి ఈ రోజు హుజరాబాద్ కి రావడం జరిగింది. మరి మీ అందరి పక్షాన మరి వారికి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్ మీరు ఇంత టైం తీసుకొని వచ్చి మా ఆశీర్వాదం ఇచ్చినందుకు మా అభ్యర్థులకు నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి చివరిగా నేను చెప్పేది ఒకటే, కత్తి ఒక్కళ్ళకి ఇచ్చి యుద్ధం నొంతం చేయమని చెప్తే ఇబ్బంది పడతారు. కట్టి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఇయ్యాలి, యుద్ధం కూడా మరి వాళ్ళనే చేయమని చెప్పాలి. పొరపాటుగా మీరు మళ్ళా మోసపూరితం మాటలు విని మరి మళ్ళా కత్తి వీరుల చేతిలో పెడితే 5 ఏళ్ళు మళ్ళా హుజరాబాద్ మున్సిపాలిటీ వెనుకబడుతుంది. మీకు తెలుసు 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేసి ఎంత దోచుకున్నారో ఇక్కడ మీకు తెలుసు. మరి మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూడండి, ఇక్కడ సీసీ డ్రైన్లు కావచ్చు, రోడ్లు కావచ్చు బ్రహ్మాండంగా మనం మొదలెట్టుకున్నాం. వానలు పడితే ఇక్కడ ఉన్న పాత వాళ్ళ ఇళ్ళకి నీళ్లు వచ్చేది. శాశ్వత పరిష్కారం కోసమే ఇక్కడ ఉన్న పెద్దలు మనకి 7 కోట్ల రూపాయలు మంజూరు చేసిండ్రు. ఆ పనులు కూడా మనకు ప్రారంభమైనవి. ఈ రకంగా ఒక్కొక్కటి చేసుకుంటూ మనం పోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా పెద్దలు దీవెనలు ఉన్నాయి. మీ అందరికీ నేను కోరేది ఒకటే, ఒక అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ ఎన్నెల్ లేని విధంగా ఇక్కడ హుజరాబాద్ రాష్ట్రంలో ఒక మోడల్ మున్సిపాలిటీగా డెవలప్ చేసి పెద్దల సహకారంతో మొన్న ఇక్కడ పక్కన మన జిల్లా మంత్రులు ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న అభివృద్ధి చేసుకొని ప్రతి వాడల మనం చేసుకుంటాం తెలియజేస్తూ మరి సమయం ఇచ్చి ఇక్కడ ఉన్నది పెద్దలందరికీ నేను ధన్యవాద కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మన మున్సిపాలిటీ హుజరాబాద్ ఇన్ఛార్జ్ హైదరాబాద్ నుంచి నవీన్ యాదవ్ గారు వచ్చారు. ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నా.